హలో. చెప్పమ్మా. ఏంటి ఇవాళ కాల్ చేయడం లేట్ అయింది? మర్చిపోయావా లేదా నిద్ర లేవలేదా? పొలంలో మోటార్ చెడిపోతే నాన్నగారు మెకానిక్ కోసం వెళ్ళారు, అందుకే లేట్ అయింది. అదే పాత మోటార్ని ఎన్నిసార్లు బాగు చేస్తారు? ఆ డబ్బులతో కొత్త మోటార్ కొనుక్కోండొచ్చు. ఊర్లో పనులు మేము చూసుకుంటాంలే కానీ ముందు అబ్బాయి ఫోటో పెట్టా, అది చూడు ఫస్ట్. నాకు పని ఉందమ్మా, నేను ఈవినింగ్ కాల్ చేస్తా. బాయ్. 10ంటికి ఆఫీస్ అయితే 9 గంటలకు వెళ్ళి ఏం చేస్తావు? పార్ట్ టైం స్వీపర్ గా జాయిన్ అయ్యావా? ఎందుకమ్మా నన్ను ఇలా టార్చర్ చేస్తావు? టార్చర్ కాదే, ఇట్స్ మదర్స్ నేచర్. యూట్యూబ్లు చూసి ఇంగ్లీష్ బాగానే నేర్చుకున్నావులే. మాట మార్చొద్దు. ఈ సంవత్సరం కనుక నువ్వు పెళ్లి చేసుకోలేదనుకో అప్పుడు చెప్తా. 25 ఏళ్ళు వచ్చిన అబ్బాయిని జాబ్ చేస్తున్నావా లేదా అని అడుగుతారు. అదే 25 ఏళ్ళు వచ్చిన అమ్మాయిని పెళ్ళయింది లేదా అని అడుగుతారు. ఎందుకమ్మా? మాకు మాత్రం గోల్స్ ఉండవా? అలా కాదమ్మా, నేనేం చెప్తున్నా అంటే నాకు పని ఉందమ్మా, నేను ఈవినింగ్ కాల్ చేస్తా. బాయ్. హాయ్. హాయ్. హే హాయ్ బిందు, గుడ్ మార్నింగ్. మార్నింగ్. మేనేజర్ని పిలుస్తున్నారు. ఓకే. హాయ్ అఖిల్. హాయ్. ఇందు, ఐఎమ్ సో సారీ టు సే దిస్. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. తెలుసు కదా మన ఆఫీస్ గురించి, లే ఆఫ్స్ జరుగుతున్నాయి. ఐ డోంట్ వాంట్ టు లూజ్ యూ బికాస్ యు ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంప్లాయ్, బట్ హోప్ యూ అండర్స్టాండ్. కెన్ ఐ? హ్యాపీగా సాగిపోతున్న ఈ జీవితంలో ఈ లేఆఫ్స్ ఏంటే? మనల్ని జాయిన్ చేసుకునేటప్పుడు మాత్రం వీ లైక్ యువర్ పర్ఫార్మెన్స్, వీఆర్ లైక్ ఫ్యామిలీ అని అంటారు. అదే లేఆఫ్స్ అంటే మాత్రం ఇక్కడ ఇంకేం లేదు, బయలుదేరండి అని అంటారు. అది సరే కానీ మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఏమైనా కంపెనీస్కి అప్లై చేస్తున్నావా? నేను ఇప్పుడు అప్లై చేసినా జాబ్ రావడానికి 2 months పడుతుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. మా నాన్న అన్ని ఇబ్బందులు పడుతూ విలేజ్లో ఉన్నా నాకు ఏ ఇబ్బంది కలగకూడదని లోన్ తీసి మరీ ఇల్లు తీర్చారు. ఇప్పుడేమో ఈఎంఐ కట్టాలి, జాబ్ ఏమో పోయింది. ఈ విషయం కనుక ఇంట్లో తెలిస్తే నేను ఏం చెప్తున్నా వినకుండా నన్ను తీసుకెళ్ళి ఎవడో ఒకటికి ఇచ్చి పెళ్లి చేసేస్తారు. ఓహో, అయినా ఇల్లు ఓన్ అనుకున్నానే, లోనా? అది సరే కానీ పైన పెంట్ హౌస్ పరిస్థితి ఏంటి? అందులో పాత సామాన్లు ఉన్నాయి. ఇంకేం, అవి అమ్మేసి హ్యాపీగా ఉల్లిగడ్డలు కొనుక్కో. అసలు నీ బాధ ఏంటే? చెప్పేదేదో స్ట్రైట్గా చెప్పు. ఓసిన ట్యూబ్ లైటు, నువ్వు మళ్ళీ ఇంకో జాబ్లో జాయిన్ అయ్యే వరకు పైన పెంట్ హౌస్ని రెంట్కి ఇచ్చావనుకో, నీకు ఈఎంఐ వచ్చేస్తుంది కదా. అదైనా చాలా చిన్న రూమ్, ఫ్యామిలీస్ ఉండలేరు. అదేనే మనకి అడ్వాంటేజు. ఫ్యామిలీస్కి రెంట్కి ఇచ్చామనుకో, వాళ్ళు రోజుకి 2 సార్లు స్నానం చేస్తారు. అదే బ్యాచిలర్స్కి ఇస్తే 2 రోజులకి ఒక్కసారి స్నానం చేస్తారు. దాంతోపాటుగా నీ వాటర్ బిల్ తగ్గుతుంది, నీకు రెంట్ కూడా ఎక్కువ వస్తుంది. అంతేకాకుండా ఫ్యామిలీస్ అనుకో, మా బామర్ది కొడుకున్నాడు, సాఫ్ట్వేరు, అది ఇది అని ఎక్కడ లేని పెళ్లి సంబంధాలన్నీ నీకు తీసుకొస్తారు. అదే బ్యాచిలర్ అబ్బాయి అయితే నీతో ఏ సంబంధం లేకుండా అలా పడుంటాడు. ఒకసారి ఆలోచించుకో మరి. ఊదించేవాళ్ళు డబ్బులు మర్చిపోయా.